అసలు బ్యాంక్లో 2 years నుంచి మేము గోల్డ్ పెట్టుకుంటా తీస్తూ ఉన్నామన్నా. అయితే కిందటి సంవత్సరం కూడా నా పిల్లల వస్తువులు కాడి నుంచి నల్ల పూసలు కానీ అన్నీ పెట్టాం. అలాగే గాజులు కూడా ఉన్నాయి, దాంట్లో 4 గాజులు కిందటి సంవత్సరం పెట్టాను. మొన్న డిసెంబర్కి ఏమో అన్ని వస్తువులు రెన్యువల్ చేయించుకున్నాను నేను భవానీ వాళ్ళు వేసుకుని వచ్చినాక. గాజులకేమో పెద్ద అమౌంట్ 15,000 అయితే వడ్డీ జనవరిలో కట్టా. ఎప్పుడు 28, 29 తారీఖు. నేను అన్నాను గాజులు తీసేసుకుంటానులేండి, నాకు పాపకి ఏదైనా వస్తువు చేయించుకోవాలి, పాప మెచ్యూర్ అయ్యింది అని చెప్పేసి వచ్చేసా. నేను వచ్చి 4 రోజులకి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి గాజులు దొంగ గాజులు అమ్మ మేము పెట్టింది, పైనుంచి ఎవరో వచ్చారు కోస్తే ఏంటి ఎనప ముక్కలు ఉన్నాయి లోపల అని నా ఇంటికి వచ్చి చెప్పెళ్ళారు ఈ టయానికి అనుకుంటా. అదేంటండి మీరు అలా చెప్తున్నారు అనేటప్పటికి నాకు అంటే ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరిలో చెప్పారు. 2వ తారీఖు కరెక్ట్గా. అదేంటండి మీరు అలా చెప్తున్నారు అనేటప్పటికి సరే నేను వస్తానండి బ్యాంక్కి, కానీ నేను పొద్దున్నే డ్యూటీ నుంచి బ్యాంక్కి వెళ్ళేటప్పటికి ఏంటండి మేనేజర్ గారు ఏంటండి ఆయన ముసలాయనే మాట్లాడాడు నాతో. నువ్వు పెట్టిన దొంగ బంగారం గాజులు అంటమ్మా, మేము కోసి చూసాము, దాంట్లో కడ్డీలు ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా బంగారం తీసుకుని వెళ్ళిపోవాలి అనేటప్పటికి నేను అన్నాను అదేంటండి ఇప్పటికిప్పుడు తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి, నేను పెట్టింది బంగారం కదా, పిల్లల వస్తువులు ఉన్నాయి, నల్లపూసలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉండగా తాడు కూడా నేను మొన్నే తీసుకుని వెళ్ళాను నా మెడలో తాడు, ఇన్ని వస్తువులు బంగారం అనగా గాజులు ఒక్కటే మీరు ఫ్రాడ్ అని ఎలా అంటారండి, నాకు ఫ్రాడ్ కాదు నా ఒకసారి చూపించండి పెట్టిని నేను చూసుకుంటాను ఆ వస్తువుల్ని అనేటప్పటికన్నా అసలు తీయమంటే తీయమన్నారు, మేము చూపించమన్నారు. చూపించమంటే నేను అన్నాను సర్లేండి మీరు చూపించంటే నేను కట్టే పరిస్థితి మాది కాదని నేను స్టేషన్కి వెళ్ళాను. ఇనుకుదు స్టేషన్కి వెళ్ళాను. 2 రోజులు తిరిగాను. నైట్ 10:30, 11 వరకు కూడా కూర్చున్నాను. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వస్తే నీ మీదే కేసు పెడతామన్నారు. ఎవరో మనం కాగితాలు రాసి ఇచ్చేవాళ్ళే సమాధానాలు చెప్పారు మాకు. ఆయన లేరు, రూమ్ లో ఉంటారు కదా, రూమ్ లో వరకు మమ్మల్ని వెళ్ళనివ్వాల. నన్ను అయితే కంప్లైంట్ ఇచ్చారా మీరు? కాగితం రాసుకెళ్ళాం, కాగితాలు ఉన్నాయి, కాగితం రాసుకెళ్ళాం. అదేనమ్మా స్టేషన్లో తీసుకున్నారా తీసుకోలేదా? కాగితం కంప్లైంట్ ఏం నోట్ చేయలేదన్నా. నోట్ చేస్తే మమ్మల్ని పిలిచేవాళ్ళుగా. నేను 2 రోజులు తిరిగా, వెళ్ళిన రోజు కంప్లైంట్ పెట్టా. ఈ టైం అప్పుడు వెళ్ళి నైట్ 10:30 దాకా కూర్చున్నా. ఏమని నాకు ఈరోజు తేలిస్తేనే నేను ఇంటికి వెళ్తాను అని. ఇంకా మా బాబాయ్ వాళ్ళు వీళ్ళు కేకలేశారు, ఏంటి ఈ టైం వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకలే, రేపు పొద్దున్న పిలిపిస్తారు అని. మళ్ళీ పొద్దున్నే ఇలా ముందు నీ మీదే కేసు పెట్టాలన్నారు. నువ్వే పెట్టావు, నీ పేరు మీదే ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్రాడ్ ఎలా జరుగుద్ది, బ్యాంకీలో నీ మీదే పెడతామన్నారు. మళ్ళీ బ్యాంకీకి వస్తే నువ్వు మళ్ళీ వస్తే నీ మీద దొంగ నోట్లు కేసు పెడతాం. అన్న నమస్తే అన్న, నేను కోననాగార్జున అన్న. నేను కోననాగార్జున అన్న. అన్నా ఏం లేదన్నా, అదే ఒకసారి గోల్డ్ పోయిందని చెప్పని ఒక అమ్మాయి మన స్టేషన్కి వచ్చిందంట, ఐడియా ఉందన్నా మీకు? అంటే ఇది మొన్న మార్నింగ్ ఈవినింగ్ నిన్న జరిగింది. ఈరోజు ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా వచ్చిందన్న, అది మీరు చూసే ఉంటారు. అదే కనకదుర్గ బ్యాంక్లో 2 years బ్యాక్ అమ్మాయి గాజులు పెడితే ఆ గాజులు ఇప్పుడు దొంగ గాజులు అని చెప్పని మేనేజర్ ఏదో మ్యానిపులేట్ చేశాయంట. అది అంటే 2 years బ్యాక్ నుంచి నడుస్తుందన్న ట్రాన్సాక్షన్ అనేది. 2 years నుంచి దాని మీద లోన్ ఇస్తానే ఉన్నారు, ఈ అమ్మాయి తీసుకుంటా ఉంది, రెన్యువల్ చేయించుకుంటా ఉంది. అంటే మన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంట అన్న, అంటే మన ఎస్ఐ గారు కానీ వీళ్ళు కానీ రెస్పాండ్ అవ్వలేదన్న. కాదు నిన్న వచ్చిందంట. నిన్నమ్మ వెళ్ళింది నువ్వు? ఫిబ్రవరి వెళ్ళావా? అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నా. ఇక అక్కడికి ఫిబ్రవరిలో అంటే సీఏ గారు లేరులమ్మ మనకి, అక్కడ దాకా నన్ను వెళ్ళనివ్వాల వీళ్ళు. వెళ్ళి సీఏ గారిని కలవమ్మ. అయితే అన్న మీ దగ్గర పంపిస్తున్నాను చూడండి అన్న. మళ్ళీ నేను స్టేషన్కి వచ్చాను, ఇక్కడికి వచ్చానన్న, బ్యాంక్ ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇది స్టేషన్లో కూడా అవుతులేదు. మళ్ళీ సర్లే వీళ్ళే మళ్ళీ ఏం మాట్లాడతారో అని వస్తే వీళ్ళు ఏమంటారంటే నువ్వు పద్దాకా వస్తే దొంగ నోట్లకి ఆ కేసులు పెట్టేసి నిన్నే పంపిస్తాము, మేమేమన్నా పెడతాము, నువ్వు అర్జెంటుగా తీసుకుని వెళ్ళిపో అన్నారు. కొన్ని చిన్నవి ఉన్నాయి, పిల్ల మొన్నే పుష్పవతి అయితే పిల్లవి కూడా పెట్టేశానన్న. అయ్యన్నా ఇవ్వండి, నేను చిన్నవి వదిలించుకుంటానంటే అసలు నువ్వు అది ఇప్పించింది, మేము దీన్ని ఒక్క వస్తువు కూడా ఇవ్వం. మంత్రి గారి దగ్గరికి వెళ్ళారమ్మా మీరు? ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్నా నేను. ఒకసారి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఉండాల్సిందిగా. అన్ని చోట్లకి తిరిగాను కానీ నాకు
అంటే నా మనసులో మాట ఏంటంటే అన్న ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు జరగలేదు, స్టేషన్లో 2 రోజులు కూర్చున్నా నాకు అవ్వలేదు, ఇలా వెళ్ళిపోతే ఎందుకంటే నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నేను వడ్డీ కట్టిన కాగితాలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇలా కాగితాలు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్న. అదే మనం వడ్డీలు కట్టినయే కానీ అదే పెట్టినవి కానీ అవి మరి మీడియా వాళ్ళకి ఇచ్చావా మధ్యాహ్నం అవి? మొత్తం జిరాక్స్లు తీపిచ్చానన్న, ఇచ్చేసానన్న, అన్నీ ఇచ్చా, నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి. ఏమంటాడు మేనేజర్? ఏమంటాడు? మధ్యాహ్నం మేము వెళ్ళినప్పుడైతే మాట్లాడదామమ్మా మాట్లాడదాము, అలా కాదు అన్నాడు అన్న. నేనైతే నాకు ఇస్తాను అంటే నేను మాట్లాడతా అంతే అని అన్నాను. మీరు ఫస్ట్ అప్పుడు అంత క్రితం వెళ్ళినప్పుడు కూడా ఎవరో విజయవాడ మేనేజర్ని పొద్దున 11ంటికి కూర్చోబెట్టన్నా, మీ దగ్గర చెప్తున్నా కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళాల, మీరు సిసిలు వాళ్ళని అడిగినా సరే రాత్రి 6 వరకు కూర్చోబెట్టి మాకు గోల్డ్ ఇస్తాము అని చెప్పి వస్తువులు పెళ్ళయ్యి 6 వరకు కూర్చోబెట్టి విజయవాడ నుంచి మేనేజర్ అంటే ఆయన ఎవరో బట్టతల ఆయన్ని పిలిపించి పెద్ద గొడవ చేపించి వస్తువులు కూడా ఇవ్వకుండా పంపించారు. ఆ రోజుల్లో అక్కడే కూర్చున్నా నేను, వాష్రూమ్కి కూడా వెళ్ళా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు పెట్టేటప్పుడు గోల్డ్ అప్రైజర్ కూడా ఉంటాడుగా బ్యాంక్లో, ఉంటారని ఆడు చెక్ చేసుకుని పెట్టుకోలేదా? వాళ్ళు గీసుకున్నారు. ఆ పక్కన లేడీ ఒక ఆవిడ ఉంటది, ఆవిడ వచ్చి అడిగింది ఈ గాజులు మీరు ఎలా చూస్తారు అంటే, ఓ గీస్తంటే నేనే అన్న, ఏంటంటే అట్టా గీసేస్తారు వస్తువులు తీసుకొచ్చి ఇంతేనంటే వాళ్ళకి చూపించాడు, ఇదిగో ఇలా గీయాలి, ఇలా డ్రాప్స్ వేయాలి, దాని మీద ఇలా కనిపించిద్ది, మళ్ళీ పేపర్ మీద రాస్తే మనకి తెలిసిపోద్ది అని వాళ్ళకి కూడా చూపించాడు, నా కళ్ళ ముందే చూపించాడు. 4 సార్లు గీశారు గాజులు. అలా అడిగావా మేనేజర్ని? ఏమన్నా అప్పుడు లేని దొంగ గాజులు ఇప్పుడు ఎలా వచ్చినాయి? అడిగానన్నా, అసలు పోనీ చూపించమంటున్నా, నా వస్తువు నాకు చూపించండి అసలు ముందు, ఎందుకంటే నా అన్నీ ఉన్నాయి, 5 కోట్లుగా పెట్టా నేను, నా అన్నీ నాకు చూపించండి అని ఈ 2 నెలల నుంచి ఇదే ఫైట్ వాళ్ళ దగ్గర. నేను సరేనమ్మా, జిరాక్స్లన్నీ ఒకసారి తీసుకో, రేపు మీడియా వాళ్ళందరికీ చెప్దాం, రేపు ఒక టైం చెప్తాను, ఆ టైంకి మా వాళ్ళు అందరూ కూడా వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, ఆడెవడా బ్యాంక్ మేనేజర్ ఎవడా గోల్డ్ అప్రైజర్ ఎవడా అప్పుడు ఎవడున్నాడు మొత్తం అంతా కూడా రికార్డ్ తీయమని చెప్తాం. ఒకటే మాట చెప్తాడన్నా, నువ్వు మా కులం అమ్మాయివి, అందుకే నిన్ను బయట వేయాలి, నువ్వేదో ఉద్యోగం నేను చేసుకునేది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అన్న, గవర్నమెంట్ హాస్పిటల్, మాకు వచ్చేది 8,000, అక్కడికి ఆ ఉద్యోగం పోకూడదు, అందుకే నిన్ను బయట వేస్తాను. దానికి సంబంధం ఏంటి? ఇదే మాట అన్నా, అసలు ఫోన్లు అయితే ఇన్ని ఫోన్లు చేశారో నాకు, నేను వెళ్ళి ఏదో నా ఉద్యోగం నేను చేసుకుంటానికి వెళ్ళటం, వీళ్ళు ఫోన్లు చేయడం, వచ్చేస్తున్నాం నువ్వు కట్టేసే లేకపోతే కేసు, కట్టేసే లేకపోతే కేసు. ఏది దొంగ నోట్ల కేసులో కూడా అడు గోల్డ్ అప్రైజర్ ఆడు మటన్ చేతనా కొడుకులందరినీ బ్యాంకులో పెట్టుకుని అంటే ఈ గోల్డ్ లేపాక ఇంకేం వద్దా కేసు నా మీద? కనకదుర్గం బ్యాంకా? కనకదుర్గం బ్యాంకేనా? కనక మహాలక్ష్మి. ఈ లేకనే ఈవిడ గోల్డ్ పోయిందంటే ఇంక మిగతా వాళ్ళు పెట్టినవి కూడా అయిపోయి ఉంటాయి. అవునా? మా ముందే తీసుకెళ్ళాడు, తన అడ్రస్ కూడా ఉన్నాయి మా దగ్గర. కాదులే అన్న, ఇంట్లో గొడవలు అయిపోతాయి, లవ్ మ్యారేజ్ చేసినాడు కుర్రోడు, వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళిపోయాడు, నమ్మకంగానే తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయనమ్మా అన్నాడు. ఏమవుతాడమ్మా నేను? మా వారు 2015లో చనిపోతే చేసుకున్నాను. అవునా? నాకు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. తెలుసు. అవునా? అయినా మీ వాడు తెలుసు నాకు. రేపు ఒకసారి జిరాక్స్లన్నీ తీసుకుని ప్రెస్ వాళ్ళు అందరిని పిలుద్దాం, బందర్లు ఎంతమంది ఉంటే అంతమందిని నేను చెప్తాను, అందరిని తీసుకుని ఆ మేనేజర్ ఎవడో అప్రైజర్ గారు ఎవడో అందరూ కూడా తీసుకుని వెళ్దాం. ఈ లోపు ఏంటంటే ఒకసారి నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళి సీఏ గారికి కంప్లైంట్ పెట్టరా. కంప్లైంట్ పెడితే ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తారు 3, వాళ్ళు కూడా మీరు కంప్లైంట్ ఇస్తున్నట్టు కూడా వీడియోస్ తీసుకుంటారు. సరేనా? రేపు పొద్దున గట్టిగా పట్టుకుందాం అన్న. ఇప్పుడు మరి మేము అంత గీతం ఇచ్చిన కేసే అదే రాసుకుని తీసుకెళ్తాం. మరి అదే రాసుకుని మీరు తీసుకెళ్ళండి అమ్మా. మీరు అవన్నీ ప్రిపేర్ చేసుకుని 1 గంటలో స్టేషన్కి వెళ్ళండి. మేము అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళ సమక్షంలో నువ్వు అక్కడ కంప్లైంట్ ఇద్దు. కానీ ఒకవేళ వాళ్ళు కూడా సీఏ గారు కూడా న్యాయం చేయకపోతే అవసరం ఎస్పీ గారి దగ్గర పెడదాం. ఎస్పీ గారు పెట్టకపోతే అవసరం డీజీపీ దగ్గరగానే పోతాం. ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు ముందు వాడి సంగతి ఏంటి తెలుద్దాం. ఆ మేనేజర్ గారు ఎవడంటే ఎందుకంటే ఎంతమంది బయటకు వచ్చారు రాలేదు. మా దగ్గర అయితే కట్టుకునే స్తోమత లేదు. నేనేదో పిల్లలకు ఉంటాయని చిన్నగా అన్ని మా వారు చనిపోకముందు చేపించిన వస్తువులు అయ్యి నాకు అన్నా. అలా ఇలా చెప్పేమైంది అన్న
అన్న నేను ఫస్ట్ స్టేషన్ నుంచి కొరియర్ అన్న దగ్గరికి వెళ్ళాను అన్న. ఎవరు కొరియర్ సీన్ అన్న దగ్గర బార్కాడికి కూడా వెళ్ళాను. వెళ్తే అన్న వచ్చాడు, మళ్ళీ అబద్ధం ఎందుకు స్టేషన్కి వచ్చాడు. ఆ పూట అరిచే ఆమె వస్తువులు ఇవ్వండి అని చెప్తేనే ఆ రోజు సాయంత్రం వరకు కూర్చోబెట్టారన్న మమ్మల్ని. మళ్ళీ అన్న ఫోన్ ఎత్తలే, ఆయన వస్తే పని అయిపోవాలి, అసలు ఫోన్ ఎత్తలే. ఇంకా అన్న చెప్పాడు అసలు ఫోన్ ఎత్తలే. ఇంకా సీన్ అన్న సరే అన్న ఫోన్ ఎత్తట్లేదు అనుకుని నేను సరే ఇది అయిపోయింది. మళ్ళీ నేను ఈ వారంలోనే కరి మహేష్ గారి దగ్గరికి ఆ అన్న దగ్గరికి వెళ్ళా ఎత్తుక్కుంటా. ఎందుకంటే ఇలా ఎవరినైనా పట్టుకుంటే ఎవరైనా న్యాయం చేస్తారేమో. నేను వాళ్ళింటికి కూడా వెళ్ళాను అన్న. నువ్వు శాంతం మునిగిపోయావంటున్నారన్న. ఎక్కడికి వెళ్ళా నాకు ఆ ఒక్క మాటే నన్న, నాకు ఆ ఒక్క మాటే నేను పోవడానికి ఉందమ్మా. నీ బంగారం పెట్టు, నీ బంగారం తీసుకుపోవడానికి ఆ ముక్క ఎవరు అనట్లేదన్న. ఇప్పుడు ఆ ముక్క అనట్లేదని ఈ రోజు నేను ఇన్ని నెలల తర్వాత అయినా సరే నేను మీడియా ముందుకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళటం ఎందుకు బజార్లో కానీ దాగిన దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు మునిగిపోయావు, నువ్వు కట్టుకో, నువ్వు మునిగిపోయావు, నువ్వు కట్టుకో అని నేను ఎందుకు కట్టాలి? నేను చేసింది కాదు కదా అది. విజయవాడ మేనేజర్ వచ్చి ఆయన అంటున్నాడు మీరు మామూలుగా కాదు మీ మీద ఆ కేసులు వేస్తాం ఈ కేసులు వేస్తాం మీకు అసలు అది ఇదని చెప్పి ఆయన చాలా రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ఎవరు అమ్మంటుంది? విజయవాడ మేనేజర్ బట్టతల ఆయన అసలు ఆ రోజు అసలు ఎగిరిన ఎగుళ్ళు మా మీద ఏది కావాలంటే అది పెట్టుకోమన్నాడు అన్న. వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో, మా తరపున ఎవరున్నారండి వెనకాల పొలిటికల్ అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉందేంటి? బ్యాంక్ బినామీలే. సరే ఎవరుంటే వాళ్ళు లాగుదాం, ఏముంది? చంపేరు కదా, కేసులు పెడతారు తప్ప చంపేరు కదా. ఆ ముక్క అయిందన్న. మొన్న దొంగ నోట్ల కేసులో ఎవరో చనిపోయారంట కదన్న, ఆ ముక్క కూడా మాకే చెప్పారు. మళ్ళీ ఎవరో సూసైడ్ చేసుకున్నారంట, ఆ విషయము నాకే చెప్తున్నారు. ఎవరు కరి మహేష్ అన్న దగ్గరికి వెళ్తే పలానా అతను సూసైడ్ చేసుకుంటే మేము వద్దులే అయ్యా ఎందుకు చచ్చిపోవడం వరకు కట్టుకో ఎట్టా కొట్టా నా లావిని నొప్పించి డబ్బులు కట్టించారంట. రేపొద్దున తెలుద్దాం ఏనా. రేపొద్దున టైం పెట్టి మన బందర్ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి ఆ జిరాక్సులు తీసుకుని ఆడేంటి ఆడు బల్బు ఏంటి, వెనకాల ఎవడున్నాడు, వెనకాల ఎవడున్నాడు మొత్తం లాగుదాం. ఏం ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, వాళ్ళకు కూడా పిలుపునిద్దాం రమ్మని ఎవరన్నా ఉంటే కనుక. మీరు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళండమ్మా, స్టేషన్ తీసుకెళ్ళి మేము వస్తాం. నెంబర్ ఉందిగా.